योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, విధిపూర్వకంగా కర్మలను ఆచరించు. కర్మఫలాలన్నింటినీ భగవంతునికి అర్పణగా చేయు. వివేకం ద్వారా సందేహాలన్నింటినీ దూరం చేసుకో. మనస్సు వశమునందు ఉంచుకొనిన వానికి కర్మలు బంధించలేవు. తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ఠ భారత. ఓ అర్జున, నీ మనస్సునందు గల అజ్ఞానవంతమైన ఈ సందేహాలన్నింటినీ జ్ఞానమనే ఖడ్గంతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధానికి సిద్ధపడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జ్ఞానకర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయం 4 విషయాలను తెలుపుతుంది. భగవంతుని అవతారం గొప్పతనాన్ని వివరించే జ్ఞానం, అవతరించిన పరమాత్మలో కనిపించే కర్మ వైభవం, కర్మలన్నీ యజ్ఞాలు కావాలి అని చెప్పే యజ్ఞ వైభవం, జ్ఞానం కన్నా పవిత్రమైంది ఏదీ లేదంటూ జ్ఞాన వైభవం. ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. దుష్టులను శిక్షించి సాధుజనులను రక్షించి ధర్మాన్ని స్థాపిస్తాడు. రాగం, భయం, కోపం ఈ 3 దుష్టత్రయం లాంటివి. ఇవి మనుషులకు విషయాల మీద కోరికలు కలిగిస్తూ ఉంటాయి. హిరణ్యకశిపునికి తననే అందరు దైవంగా భావించి పూజించాలి అనే భావం తనపై తనకే రాగం ఏర్పడేటట్లు చేసింది. తన కోరిక నెరవేరదేమో అనే భయం, ఆ భయం నుండి పుట్టిందే కోపం. ఆ కోపంతో తన మాట వినని సాధుజనులకు హింసకి గురిచేశాడు. చివరికి తన కుమారుడు ప్రహ్లాదుడు కూడా తనకి వ్యతిరేకి అవుతాడేమో అని అనేక బాధలకు గురిచేశాడు. కానీ ప్రహ్లాదుడికి రాగం లేదు, భయం లేదు, కోపం లేదు. ఈ 3 నుండి బయటపడి భగవంతుని ఆశ్రయించాడు. ఆ భగవంతుని ద్వారా దుష్ట శిక్షణ కావించి ధర్మాన్ని స్థాపించాడు. రాగ భయ క్రోధాల నుండి బయటపడి భగవంతుని ఆశ్రయించి భక్తి చేత తన్మయులై పవిత్రులై ముక్తి పొందిన భగవద్భక్తులు ఎందరో. కోపం, అహంకారం, లోభం మనిషిని తప్పుదారిలో నడిపిస్తాయి. కర్మలో అకర్మను చూడటం, బయట పనిచేస్తున్నట్లే కనిపించినా లోపల అహంకారం లేకపోతే బంధం కాదు. ప్రతి కర్మ భగవంతునికి అర్పణగా చేయాలి. స్వార్థం లేకుండా చేసే కర్మ పవిత్రమైనది. దదీచి మహర్షి లోక కళ్యాణం కోసం నిస్వార్థంగా భగవదర్పణగా తన వెన్నెముకని అర్పించి ఇంద్రుని వజ్రాయుధంగా మారిన లోకరక్షకుడు, మనందరికీ ఆదర్శనీయుడు, పూజ్యనీయుడు. ఏ పని చేసినా యజ్ఞభావంతో చేయాలి. ద్రవ్యయజ్ఞం. ధర్మబద్ధంగా సంపాదించిన ధనం మన దగ్గర ఉందనుకో, ఆ ధనంతో సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. అనాథలైన పిల్లలకి ఆశ్రయం కల్పించు. ఆదరణకు నోచుకొని వృద్ధుల అవసరాలు తీర్చు. ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీర్చు. ఇదంతా ధనంతో చేసేది. అదే ద్రవ్యయజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం. తనను తాను తెలుసుకోవడమే స్వాధ్యాయం. పురాణాలు, ఇతిహాసాలు, గొప్పవారు రచించిన సాహిత్యాలను చదవాలి. పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా జ్ఞానాన్ని పొందాలి. సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని గురువు వద్ద విద్యనభ్యసించాడు. కనుక జ్ఞానం కలగాలంటే గురువులను ఆశ్రయించాలి. నేటి సమాజంలో ఉపాధ్యాయుడే గురువు. వినయమే విద్యార్థికి ఆభరణం కాబట్టి ఉపాధ్యాయులను గౌరవించండి. వారు చెప్పింది శ్రద్ధగా వినండి. సందేహాలను ప్రశ్నల రూపంలో వినయంగా అడిగి తెలుసుకోండి. గురువులపై భక్తి ఉన్నవాడికి జ్ఞానం తప్పక లభిస్తుంది. ఒక దీపంతో మరి ఒక దీపాన్ని వెలిగించినట్లుగా జ్ఞానవంతులు తమ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. అదే జ్ఞానయజ్ఞం.
చివరగా విద్యార్థులకు చెప్పేదేంటంటే, తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ఫోన్ అనే మహమ్మారికి బానిసలు కాకండి. హంసకి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. అదేంటంటే, పాలు నీళ్లు రెండూ కలిసిన ఆ రెండింటినీ వేరు చేసే శక్తి హంసకుంది. నీళ్లను పాలను వేరువేరుగా చేస్తుంది. మీరు కూడా హంసలాగా స్మార్ట్ ఫోన్లో ఉండే మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టండి. నీళ్లు శరీరానికి ఏ విధంగా శుభ్రం చేస్తాయో అలా జ్ఞానం కూడా ఎవరినైనా పవిత్రుల్ని చేస్తుంది. జ్ఞానాన్ని సంపాదించండి, మహోన్నత వ్యక్తులుగా ఎదగండని జ్ఞాన కర్మ సన్యాస యోగం చెబుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.